సొలొమోను 70 అంశాలు ప్రార్థనలో పెడితే 70 అంశాలకు ఉత్తరం ఇచ్చారు ఆయన. అంటే తగ్గించుకో, 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 నిన్ను నీవు తగ్గించుకో. తగ్గించుకోమన్నానని మరీ ఎక్స్ట్రీమ్గా తగ్గించుకోమాకండి. కన్నాపురం, పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం, వర్తమానానికి ముందు పాస్టర్ గారు ఓ తల్లికి ప్రార్థన ఇచ్చాడు. మన మధ్యలో ఉన్న ఆంటీ గారు ప్రార్థన చేస్తారన్నారు. స్టార్ట్ చేసింది ఆంటీ. పాపినైనా నన్ను కరుణించు నాయన, మెన్నల్లిని, చచ్చిన కుక్కను, పేడ పురుగుని, పెంట పురుగుని, కాలీఫ్లవర్లో పురుగుని, క్యాబేజీలో పురుగుని. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ అని ఒకటి ఉంటుంది, ఆడికి కూడా తెలియదు ఇన్ని పురుగులు ఉన్నట్టు. గమ్మత్తు చెప్పనా, క్యాలీఫ్లవర్లో క్యాబేజీలో పురుగు ఉంటుందని నాకు తెలియదు. ఆంటీ ప్రార్థన చేస్తుండగా నా మనోనేత్రాలు వెలిగించిపోయి బెదర్ని అడిగా, ఎరా క్యాలీఫ్లవర్లో క్యాబేజీలో పురుగులు ఉంటాయంటే, అస్సలు దరిద్రమైన పురుగులు ఉంటాయరా, మరి చెప్పలేదు ఎందుకురా నాకు ఎప్పుడంటే, మీరు ఇష్టంగా తింటారు కదన్నా చాని, అది సుతా మేనేజ్. ఇప్పుడు తగ్గించుకోమన్నాం అనుకోండి, ఎంత ఎక్స్ట్రీమ్ డౌన్ టు ఎర్త్ని బాబా. ఎవరైతే దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటారో, పాడి పంట, చేతి పనులు, జీవనాధారాలు ఆరంభించిన ప్రతి పని, మీరు పూనుకొనిన ప్రతి పని, మీరు ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నాన్ని నా తండ్రి సఫలపరిచి వృద్ధిని, అభివృద్ధిని, మహాభివృద్ధిని నా తండ్రి కలుగు చేయును గాక.